అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే మీకు ఆమె మీద ఒక ఇన్సెక్యూరిటీ ఉందా, ఆమె వేరే వాళ్ళతో బాండింగ్లోకి వెళ్తుందని ఉన్న ఇన్సెక్యూరిటీ ఉందా అనేది కూడా డైరెక్ట్గా అడిగాడు. అటువంటి ఇన్సెక్యూరిటీలు నాకేమీ లేవు. మా రిలేషన్షిప్ గురించి నాకు క్లారిటీ ఉంది. నేను ఒక మెచ్యూర్ పర్సన్. నేను ఎంఏ ఇంగ్లీష్ చదివాను, బిజినెస్లు చేశాను, రాజకీయాల్లో అనేది ఏళ్ళుగా ఉన్నాను. కాబట్టి అటువంటి ఇన్సెక్యూరిటీ ఏమీ లేదనేది అతను చెప్పింది. కానీ మామూలుగా అసలు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతారంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉంది. ఇతను 60 ఇయర్స్, ఆ అమ్మాయికి 35. సో ఒక 25 ఇయర్స్ వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల ఎవరికైనా కూడా ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువ ఉన్న మగవాళ్ళకి కొంత ఇన్సెక్యూరిటీ ఏజ్ అయ్యే కొద్దీ వచ్చే అవకాశం ఉంది. ఫిజికల్ పర్ఫార్మెన్స్లో కావచ్చు, లేకపోతే ప్లేఫుల్నెస్లో కావచ్చు, తన ఈక్వల్ ఏజ్ వాళ్ళతో అమ్మాయిలు కోరుకోవచ్చు. మామూలుగా అయితే చాలా సార్లు ఈ 2 రకాలు ఉంటాయి. అబ్బాయిలు తమ కంటే ఎక్కువ ఉన్న సోకాల్డ్ ఆంటీ అంటారు కదా, ఆంటీలని లవ్ చేయడం ఉంటుంది. అమ్మాయిలు కూడా తమ కంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని, దాన్నే ఈడిపల్ కాంప్లెక్స్ అని ఫ్రాయిడ్ ఎప్పుడో చెప్పాడు. అంటే మదర్లీ అఫెక్షను మిస్ అయిన వాళ్ళు తమ కంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కోరుకోవడం, ఫాదర్లీ అఫెక్షన్ మిస్ అయిన అమ్మాయిలు తమ కంటే, అంటే ఒక కేరింగ్ని, ఒక ఫాదర్లీ అఫెక్షన్ని అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు తనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని, వాళ్ళు ఏంటంటే మెచ్యూరిటీగా ఒక ఫాదర్లీ అఫెక్షను, వీళ్ళని చిన్నపిల్లల్లాగా చూడడం, వీళ్ళు అడిగినవన్నీ కొనివ్వడం, కేరింగ్గా ఉండడం, ఇవన్నీ ఉంటుంది. అదే ఈక్వల్ అయితే అలా ఉండరు, హర్ట్ చేస్తూ ఉంటారు, వీళ్ళు అడిగినవి కొనిపోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏర్పడడంలోనే ఆ బేస్ ఉంటుంది. సో ఉన్నప్పుడు ఇన్హెరెంట్గా ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు. కాబట్టి ఆ కారణంని అడిగాడు విలేకరి. బట్ అతను అదేమీ లేదని చెప్పాడు. నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, డైనమిక్గా ఉన్నాను, మా ఇద్దరిలో నేనే రొమాంటిక్ అనేది కూడా చెప్పాడు. సో రిలేషన్షిప్స్ అనేది కేవలం ఫిజికల్లే కాదు మాది ఇటు బిజినెస్ పరంగా, ఇటు రాజకీయాల పరంగా కూడా మేము అన్నీ కలిసే చేస్తున్నాము. 4 ఏళ్ళుగా మా మధ్య ఎటువంటి ఇబ్బందులు రావు. అటువంటి ఇన్సెక్యూరిటీ నాకేమి లేదనేది ఆయన క్లియర్గా చెప్పాడు. ఏదేమైనా బిగ్ బాస్ 9th సీజన్ డల్గా స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఈ 6 మంది వెళ్ళినాక అది కొంత పీక్ అయితే వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ రేటింగ్ అయితే వీక్ డేస్లో 7 to 9 రేటింగ్ ఉంది, వీకెండ్స్లో 10 to 12 రేటింగ్ ఉంది. యావరేజ్లో 11.1 ఉంది. అర్బన్ ఏరియాలో 11.37 ఉంది, రూరల్ ఏరియాలో 9 ఉంది టీఆర్పీ రేటింగ్. ఇక చాలామందికి డౌట్ ఏంటంటే అసలు రెవెన్యూ మోడల్ ఏంటి, దీనికి ఖర్చు ఎంత అవుతుందని. ఖర్చు వచ్చి ఒక 100 crores వరకు అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే రెమ్యునరేషన్లు ఇవ్వాలి అందరికీ, తర్వాత ప్రైజ్ మనీ ఉంటుంది, తర్వాత నాగార్జునకి ఇవ్వాలి, తర్వాత దీని వెనక బ్యాక్ అండ్ టీమ్ ఒకటి పనిచేస్తుంటుంది, అట్లాగే హౌస్ రెంట్లు ఇవన్నీ కలిపితే ఒక 100 నుంచి 100 నుంచి 120 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. అయితే రెవెన్యూ మోడల్ ఏంటంటే ప్రధానంగా 3 రకాల రెవెన్యూ ఉంటుంది. స్పాన్సర్షిప్స్, దీనికి మొత్తం 19 కంపెనీల స్పాన్సర్షిప్ దీనికి ఉంది. డాబర్ కావచ్చు, జో అలుకా కావచ్చు, రాధా టీఎంటీ కావచ్చు, ఫ్రీడమ్ ఆయిల్ కావచ్చు, ఇలాగ మొత్తం 19 కంపెనీలు దీనికి స్పాన్సర్షిప్ ఇస్తున్నాయి. అట్లాగే యాడ్స్ ఉంటాయి, బ్రాండ్ యాడ్స్ ఉంటాయి. ఇది బ్రాండ్ యాడ్స్ కూడా గతంతో 8th పోలిస్తే 30% యాడ్ పెరిగిందనమాట. అట్లాగే మూడవది సబ్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చి మా అండ్ స్టార్ మాలో, జియో దీంట్లో హాట్స్టార్లో వస్తుంది. ఇది కాకుండా యుక్ టీవీ లాంటిలో కూడా ఉంటాయి. కాబట్టి ఆ సబ్స్క్రిప్షన్లో కూడా వీళ్ళకి వాటా వస్తుంది. ఇలాగా ఈ 3 రకాల ఉంది. ఈ 3 రకాలుగా కూడా 150 నుంచి 170 కోట్ల వరకు రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. క్లియర్గా 34 కోట్ల రెవెన్యూ ప్రాఫిట్ వీళ్ళకి ఈ షోలో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాకపోతే టీఆర్పీ రేటింగ్లు పెరిగితే యాడ్ రెవెన్యూ, స్పాన్సర్షిప్లు కూడా పెరుగుతాయన్నమాట. అందుకనే టీఆర్పీ రేటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ టీఆర్పీ రేటింగ్ల కోసమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ, దివ్యల మాధురి వీళ్ళంతా ఉపయోగపడుతున్నారు. సో ఇప్పుడు దివ్యల మాధురి వల్ల టీఆర్పీ రేటింగ్ పెరిగితే ఆమెకు కూడా రెమ్యునరేషన్ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఎప్పుడైనా మనం మామూలు హ్యూమన్ నేచర్ ఏంటంటే మనం పాజిటివ్ కంటే నెగిటివ్గా అట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు మన పైగా సోషల్ మీడియాలో అల్గోరిథం ఎలా పనిచేస్తుంటుందంటే అది పాజిటివా నెగిటివ్ అనేది అది చూడదు, ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు అనేది చూస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చేస్తాను, నా కింద ఒక 100 మంది నెగిటివ్ కామెంట్లు పెట్టారు, ఒక 5 మంది పాజిటివ్ పెట్టారు అనుకో, యూట్యూబ్ కదా అనవసరం, 100 మంది నెగిటివ్ కామెంట్స్ అయినా అది పాజిటివ్గా తీసుకుంటుంది. ఓహో వీళ్ళు ఎక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు,
అని చెప్పి అది ఇంకా పుష్ చేస్తుంది నా వీడియో. కాబట్టి ఎంత నెగిటివిటీ ఉంటే అంత టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. నెగిటివిటీ ఉందంటే అర్థమేమి, వీళ్ళందరూ చూస్తున్నారనే కదా, చూడకపోతే గమ్మున ఉండేవాడు కదా. సో నెగిటివ్ గా దివ్యల మాధవ్ తిట్టుకుంటా అయినా చూస్తారు దాన్ని, ఏం జరుగుతుందిరా అని. కాబట్టి నెగిటివ్ పబ్లిసిటీ ఈజ్ ఆల్సో గుడ్ అనమాట ఇట్లాంటి వాటికి. చాలా మంది కామెంట్లు పెట్టే వాళ్ళకి తెలియదు, వాడు కామెంట్ పెడుతున్నాడు అంటే మనకి హెల్ప్ చేస్తున్నాడు. నెగిటివ్గా పెట్టినా కూడా, మనం తిడతా పెట్టినా కూడా దానివల్ల మనకి హెల్ప్ అవుతుంది, మన వీడియోకి హెల్ప్ అవుతుంది.